హలో చిల్డ్రన్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్లో ఏదైనా ఒక పని చేయవద్దు లేదా తినవద్దు, వెళ్ళవద్దు, ఆడవద్దు, ఉండవద్దు, పాడవద్దు, తీసుకోవద్దు, మాట్లాడవద్దు, ఇలా చేయవద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చేయవద్దు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? డోంట్ అంటే చేయవద్దు లేదా వద్దు అని అర్థం. డోంట్, డూ నాట్ మనం డోంట్ అని అంటాం. ఫస్ట్ వన్ చూడండి, తినవద్దు, డోంట్ ఈట్. రాయవద్దు, డోంట్ రైట్. చూడవద్దు, డోంట్ లుక్. ఆడవద్దు, డోంట్ ప్లే. పాడవద్దు, డోంట్ సింగ్. తీసుకోవద్దు, డోంట్ టేక్ ఇట్. అంటే ఇక్కడ డోంట్ టేక్ అనొచ్చు, అంటే ఇక్కడ ఆ వస్తువు తీసుకోవద్దు లేదా పెన్సిల్ తీసుకోవద్దు అంటే డోంట్ టేక్ ఇట్ అని అనొచ్చు అనమాట. పరిగెత్తవద్దు, డోంట్ రన్. అలాగే ఇక్కడ మాట్లాడవద్దు, డోంట్ టాక్. నెక్స్ట్ అరవవద్దు, డోంట్ షౌట్. తాకవద్దు, డోంట్ టచ్ ఇట్. దీన్ని నా బుక్ ఉందనుకో, నా బుక్ను ముట్టుకోకు, నా బ్యాగ్ ముట్టుకోకు అంటుంటారు కదా మీరు పిల్లలు. అలాంటప్పుడు ఏమనొచ్చు? డోంట్ టచ్ ఇట్. తెరవద్దు, డోంట్ ఓపెన్ ఇట్. అంటే కిటికీ తలుపు వేసారు అనుకోండి, తెరవద్దు, డోంట్ ఓపెన్ ఇట్. అలాగే బుక్ కానీ ఇలా వాటిని డోంట్ ఓపెన్ ఇట్ అని అంటాం. వెళ్ళవద్దు, డోంట్ గో. కూర్చోవద్దు, డోంట్ సిట్. ఏడవద్దు, డోంట్ క్రై. మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్. అలా చేయవద్దు, డోంట్ డూ దట్. గొడవవద్దు, డోంట్ ఫైట్. అబద్ధం చెప్పవద్దు, డోంట్ లై. తొందరపడవద్దు, డోంట్ హర్రీ. నిలబడవద్దు, డోంట్ స్టాండ్. ఇక్కడ ట్రిక్ అంటే ఇందాక చెప్పుకున్నదే ఏమి కాదు, డోంట్, డిఓఎన్ ఫస్ట్ ఆఫ్ టిక్. డోంట్ చేయవద్దు లేదా వద్దు. మనం దీనికి డోంట్ ప్లస్ పని అంటే వెర్బ్ని యాడ్ చేయాలి. వెర్బ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈట్ కానీ, తినవద్దంటే తిను అంటే ఈట్, వెళ్ళు అంటే గో, అలాగే ఆడు అంటే ప్లే. ఇలాంటి పనిని వెర్బ్ని యాడ్ చేయాలి, డోంట్ పక్కన పనిని యాడ్ చేయాలి. అప్పుడు మనం దాన్ని కలిపితే చేయవద్దు, తినవద్దు, ఆడవద్దు, వెళ్ళవద్దు, రావద్దు అని చెప్పచ్చు. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. తినవద్దు ఇంగ్లీష్లో ఏమంటాం? ఆడవద్దు, పరిగెత్తవద్దు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పండి. ఓకేనా? ఆ విధంగా డోంట్ పక్కన ఒక పనిని ఇంగ్లీష్లో చేర్చి మీ క్లాస్ రూమ్లో మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.